కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారులకు తీసుకొచ్చినటువంటి జనం ఆ మార్పు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. రాష్ట్రంలో మంచినీటి సమస్య లేదని, తాగునీటి సమస్య లేదని ప్రభుత్వం బొంకుతూ ఉండవచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు అబద్ధాలు చెప్తూ ఉండవచ్చు. కానీ మన కళ్ళ ముందున్నటువంటి వాటర్ ట్యాంకర్, ఇక్కడ ఉన్నటువంటి బిందెల లైన్ దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్తున్నారు. అనేక మంది మహిళలు మనతో పడుతున్నారు. ఖమ్మం సారథినగర్లో మనం ఉన్నాం. గత 10 ఏళ్ల క్రితం పోయినటువంటి ట్యాంకర్ల సంస్కృతి మళ్ళీ ఖమ్మం నగరంలో ఎందుకు వచ్చింది, అసలు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుందనేటువంటి విషయాన్ని ముందు ప్రజలతో మాట్లాడదాం. తర్వాత ఈ వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేసినటువంటి తోట రామారావు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాటర్ ట్యాంకర్ ఏర్పాటు చేసేటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందనే విషయం తెలుసుకుందాం. అమ్మా, ఏం జరుగుతుంది, అసలు మీకు ట్యాంకర్ అవసరం ఎందుకు వచ్చింది? గత 9 ఏళ్లలో ఈ అవసరం లేకుండా పోయింది, ఇప్పుడు ఎందుకు వచ్చిందమ్మా? మన 48వ డివిజన్కి చాలా వాటర్ ప్రాబ్లం ఉందండి. 2 రోజులకు ఒకనాడు, 5 రోజులకు ఒకనాడు వస్తున్నాయి. ఏ అధికారులకు చెప్పినా పట్టించుకోవట్లేదు. అమ్మ, ఖమ్మం నగరంలో నీళ్ళ సమస్య ఉందని మేమే చాలా స్టోరీలు వేసాం, కానీ అధికారులు చెప్తున్నారు, ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది, మంత్రులు చెప్తున్నారు సమస్య లేదని. మరి మీరు సమస్య ఉందండి, సమస్య ఉంది. సమస్య లేకుండా ఇప్పుడు ఇంత ఇబ్బంది పడుతున్నామండి. ఇవాళ ఇంత ఏర్పాటు చేశారంటే నీళ్ళకి ఇబ్బంది లేకపోతే మేము ఎట్లా ఉంటామండి? ఇవాళ నీళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టే ఏ అధికారులు కూడా ముందుకు రాకపోబట్టి నా సొంత ఖర్చులతోటి పిల్లలు ఎండాకాలం ఇబ్బంది పడుతున్నారు, తల్లులు పిల్లలు. మొన్ననేమో ఏరు వచ్చింది, ఏట్లో నీళ్ళు కూడా లేవు, అంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అని చెప్పేసి మన మున్సిపాలిటీ తరపు నుంచి మన తోట రామారావు గారు తన మనస్ఫూర్తిగా ఈ రథం అనేది ఏర్పాటు చేసి మా అందరికీ దాహం తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, కరెంటు పోతుంది, నీళ్లు లేవు, హామీలు కూడా అమలు కావట్లేదని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది. కానీ సాక్షాత్ ముఖ్యమంత్రి చెప్తున్నారు 2500 కూడా ఇచ్చామంటున్నారు. వస్తున్నాయి అమ్మ? నాకు రావట్లేదు సార్, రావట్లేదు. 2500 వస్తాయని చెప్పారు కానీ రావట్లేదు సార్ ఇంతవరకు. ఆ కరెంటు బిల్లులు కూడా అందరికీ రావట్లేవు. గ్యాస్ కూడా పడుతుందో పడట్లేదో ఇంతవరకు తెలియదు సార్. మరి వాళ్ళైతే వస్తుంది అంటున్నారు, అంతేగాని వచ్చినట్టు మాకు ఎక్కడ చూపించట్లే. డైరెక్ట్గా గ్యాస్కి 500 తీసుకుంటే మంచిగా ఉండేది. కట్ అయితే అంటే అవి వస్తున్నాయా రావట్లేదా, ఎప్పుడు వస్తాయని అయితే మాకు తెలియదు సార్. 980 తీసుకున్నాం, మళ్ళీ పడట్లేదు. అవి 500 గ్యాస్ రావట్లేదు, అయితే రాలేదు ఇంతవరకు. ఇచ్చాం 6 గ్యారెంటీలు అమలు చేసి పడేసినాం. అసలు కరెంటు ఫ్రీ ఇస్తున్నాము, గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాము, మంచినీళ్ళు ఇస్తున్నాము, అన్నీ ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ అబద్ధం ప్రచారం చేస్తుందని సాక్షాత్ ముఖ్యమంత్రి అంటున్నారు. రాహుల్ గాంధీ కూడా అంటున్నాడు. కొన్ని అమలు చేసిండు సార్, కొన్ని అమలు చేసిండు, కొన్ని అమలు కాలేదు సార్. 6 గ్యారెంటీలు ఇచ్చిండు కానీ అన్నీ ఉట్టిదే సార్. మాట్లాడగలుగుతుంది దానికి 6 గ్యారెంటీలలో ఎన్ని అయినాయో వారినే వచ్చి మాట్లాడమనండి. ఎన్ని అమలు చేసిండో తననే వచ్చి చెప్పమనండి. ఉట్టిగానే మైకులో అక్కడ టీవీలలో మాట్లాడటం కాదు. వాటిలోకి వచ్చి ఎవరికి ఎన్ని గ్యారెంటీలు హామీ అమలైనాయో అవి అడగమనండి, మేము చెప్తాం. బాగా చెప్తాం, ఎక్కడికి వచ్చి చెప్పమనో చెప్తాం. నీళ్ళకు మురికి నీళ్ళు తాగమండి మేము. పచ్చగా పాకురు నీళ్ళు చెడ వాసన అందరికి ఉంటుందండి. సోమతి 20 రూపాయలు పెట్టి క్యాన్ కొనుక్కోవడానికి సోమత లేదు మాకు. ఆ మురికి నీళ్ళే ఫిల్టర్లో పోసుకొని తాగుతున్నాం. మా బాధ చూడలేక ఇప్పుడు మా తోటరామారావు గారు మాకు ఆ ట్యాంక్ తెప్పించిండు. వాంతులు అలాంటివన్నీ ఏ గ్యారంటీ చేశారు, ఏ గ్యారంటీ చేయలేదు. అసలు గ్యాస్ ఇచ్చి 6 గ్యారంటీల్లో 1, 2 కూడా ఎవరికి మైకుల ముందు చెప్పడం కాదు. ఎవరు ఎక్కుతున్నారు, ఎవరు దిగుతున్నారు ఎటన్నా పోతున్నాం. అసలు ఎవరమన్నా ఏమిటికండి ఆ ఫ్రీ బస్సు? ఒకటి ఏదన్నా ఆడోళ్ళకు మంచిగా ఏదన్నా పనికి వస్తుంది అనేది చేయాలి. ఆ ఫ్రీ బస్సు ఏమిటికి పద్దాకా ఊరిపోతారు ఆడోళ్ళు. 2500 అన్నారు, ఎవరికి ఇచ్చాడు? 6 గ్యారెంటీలు ఎక్కడ ఒక్కటి కూడా కాలేదు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ కాలువలో చూసినా వాటర్ ఉండేవి సార్. ఇప్పుడు చెరువులో లేవు, కాలువలో లేవు, బోర్లల్లో కూడా లేవు సార్. బోర్లల్లో కూడా ఎండిపోతున్నాయి. అసలు మాకు ఎంత ఇబ్బంది అవుతుందో వాటర్కి. ఎక్కడ వెళ్ళాలన్నా, బయటికి వెళ్దామన్నా బయట కూడా దొరకట్లేదు. ఇంట్లో నల్లాలు రాకోకుండా ఉంటున్నాయి, బయట బజార్ నల్లాలు రాకోకుండా ఉంటున్నాయి. ఎలా సార్ ఎండాకాలం అసలే ఎలా తట్టుకోగలం? వాటర్ లేని ఉండగలమా? బోర్లు కూడా అన్నీ ఎండిపోయినాయి. అసలు చాలా కష్టంగా ఉంది. ఏ ప్రభుత్వం ఇది మంచిది లేదు, అసలు మంచిగా లేదు. అమ్మ, మీ తరఫున కేసీఆర్ గారు రోడ్ ఎక్కి ప్రతి ఊర్లో ఇది చెప్తున్నారు, కరెంట్ ఇవ్వట్లేరు, నీళ్లు ఇవ్వట్లేరు, మహిళలకు డబ్బులు ఇవ్వట్లేరు అని చెప్తున్నారు. కానీ కేసీఆర్ అబద్ధం మాట్లాడుతున్నాడు, మేము అన్ని ఇస్తున్నామని. లేదు సార్, లేదు, ఇదంతా అబద్ధం పుట్టిస్తున్నారు. మేము చెప్పడం ఎందుకు సార్? ఏర్లలో మీరు చూసుకోలేదా? కాలువలలో మీరు నీళ్ళు చూడలేదా? ఇప్పుడు ఉన్నాయా సార్? ఎక్కడన్నా చూద్దామంటే ఏరు చూడిపోండి, ఎప్పటి నుంచో నిండిపోయింది. అసలు బోర్లలో కూడా రావట్లేదు. ఎంత టైట్ పొజిషన్ అంటే అంత టైట్ పొజిషన్. ఎట్లా సార్ వాటర్ లేనిది ఉండలేము అస్సలు. చాలా కష్టం ఇది. సరే వాటర్ అయితే బంద్ చేశారనుకోండి, మరి వాళ్ళ ప్రభుత్వం ఏమన్నా ఇట్లా ట్యాంకర్ ఇట్లా ఏర్పాటు చేసి పంపించారా? అది లేదు.
ఎట్లా సార్ ఇప్పుడు మా ప్రభుత్వమే మాకు ఆదుకుంటుంది కదా. అవును, ఏ పదవి లేకపోయినా మా ఇప్పుడు మా తోటరామరావు గారే మాకు అన్ని సహకారాలు అందిస్తున్నారు. ఏదున్నా అద్దం రైతులు పోయి తలుపు కొట్టినా లేసేస్తాడు. అదే ఆయన మంచితనం. కరోనా టైంలో అండి వాళ్ళు ఒక్కరు కూడా కుటుంబం మొత్తం రోడ్డు మీదనే ఉన్నారు. మాస్క్ లేకుండా తిరిగారండి వాళ్ళు. డోర్ టు డోర్ కొట్టి కూరగాయలు ఇచ్చారు వాళ్ళు. మేము ఇళ్ళ లోపలంగా గేట్లు పెట్టుకుని ఉంటే కూడా డోర్ టు డోర్ కొట్టి మరి అమ్మ కూరగాయలు వచ్చినాయి కవర్ తెచ్చుకోండి కూరగాయలు పెడతామంటే దగ్గర మనుషులు ముట్టుకొని మరీ కూరగాయలు పెట్టారు వాళ్ళు. వాళ్ళ తల్లి నలుగురు రోడ్డు మీదనే ఉన్నారు. మాస్క్ కూడా లేదు వాళ్ళకి. మేము మాస్కులు పెట్టుకొని తీసుకున్నాం కూరగాయలు. వాళ్ళు మాస్క్ లేకుండా ఇచ్చారు మాకు. దగ్గరలో ఉన్నామండి, దాదాపు 10 కుటుంబాలు ఉన్నాం. ఎంతో నష్టపోయినాం. కనీసానికి మన తుమ్మల గారు అప్పుడు నామినేషన్ వేసే ఉన్నారో మరి తెలియదు, నాకు అంత ఐడియా లేదు. మేము బాగా నష్టపోయినాం. 7 మనుషులు 3 స్టేర్ల మీద 3 రోజుల అన్నం లేకుంటున్నారు. కనీసానికి మరి వాళ్ళు ఎట్లున్నారు? మరి నేను ఈ ఏరియాకి నేను ఇట్లా ఎమ్మెల్యేగా ఉంటున్నా, మరి వాళ్లకు నా చేతనైన వరకు సాయం చేద్దాము, వాళ్ళకి నేను చూస్తా, నా కూరగాయలు సరుకులో నూనె అలాంటి ఇస్తానని ఇవ్వలేదండి. మాకు తోటరామారావు గారు పువ్వాడ జయకుమార్ తరపున మాకు చింతపండు, నూనె, మంచినీళ్ళతో సహా అన్ని విధాలుగా రోడ్లు కూడా బురద ఉంటే అడుగు పెట్టలేని పరిస్థితి అయింది. కనీసానికి ఆ రోడ్లు కూడా క్లీన్ చేశారండి. వాటర్ లేకపోయినా సరే వేరే వాటర్ తీసుకొచ్చి మాకు రోడ్లు కూడా క్లీన్ చేసిన రోజులు ఉన్నాయి. కనీసం పేద ప్రజలతో అవసరం కదా, వాళ్ళకి పరామర్శించడానికి రావచ్చు కదా. ఎలా ఉన్నారు, బతికారా, బయటపడ్డారా లేదా అని చెప్పి పలకరించడానికి రావచ్చు. పలకరించడానికి రాలేదు. ఈ రోజు ఎట్లా ఏ స్థాయిలో ఉన్నారు? మీరు కష్టాల్లో ఉన్నారని మీరు చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తున్నారు. మరి మీరు ఓట్లు వేస్తారా? మీకు ఇచ్చిన హామీల మీద ప్రశ్నిస్తారా? ప్రశ్నిస్తాం. ప్రశ్నిస్తున్నామండి. కనీసం మా ఏరియాకి రావట్లే వాళ్ళు. మాది పద్మావతి నగర్ 2 అండి. కనీసం మాకు ఏరియాకు వాళ్ళు రావట్లేరు. మరి మేము ఎట్లా అడగాలి? రావట్లేదు మాకు. పద్మావతి నగర్ 1 కానీ 2 కానీ 3 కానీ అసలు రావట్లేరండి వాళ్ళు. మళ్ళీ ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారు. ఈ కష్టాల తర్వాత మళ్ళీ మీరు ఎట్లా మాట్లాడతారమ్మా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ 10 ఇయర్స్ పోని కరెంట్ మాత్రం కరెంట్ ఎప్పటికీ రెగ్యులర్గా పోతుంది సార్. మరి ఇంకా వాటర్ ప్రాబ్లం, వాటర్ మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆ స్మెల్ చూడలేక పిల్లలు వాంతులు చేసుకొని అంటే చాలా ఇబ్బందిగా ఉన్నాం. ఆర్టీసీ బస్ అనేది పెట్టింది కానీ అది ఎవరికి గవర్నమెంట్ జాబర్స్కి వాళ్ళకే వర్తిస్తుంది. ఉన్న వాళ్ళకి మేము రోజు కూలి చేసుకుంటాం. మేము బస్సు ఎక్కే వాళ్ళం కూడా కాదు. అవి వాళ్ళ కోసం పెట్టినట్టే పనులు సార్. అవి అలాంటివి పెట్టడం ఎందుకు? మళ్ళీ ఇవి గ్యాస్ డబ్బులు అయితే ఇంతవరకు అది పడలేదు సార్. మరి అవి వాళ్ళు ఇస్తున్నాం అంటారు కానీ మాకు మాత్రం పడట్లేవు సార్ అవి. అంతే. ఇంకా కానీ మరి ప్రభుత్వం ప్రతిరోజు చెప్తుంది అమ్మ మీరు చూడట్లేదా 6 గ్యారెంటీలు అమలైపోయినాయి, ఏమి చేసేది లేదుగా, ఓట్లు వేసుడే మిగిలింది అంటారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఓట్లని పింఛని కూడా ఒక నెల ఆపిన కూడా ఓట్లు అని చెప్పేసి ఇప్పుడు అప్పుడు ఎప్పుడో పడే పింఛని కూడా ఇప్పుడో 2 నెలల ముందు 10 రోజులు 10 డేస్ ముందే ఇచ్చేసిండు. ఇప్పుడు ఎన్ని రోజులకి పింఛని ఇప్పుడు ఇచ్చేసిండు సార్. ఇప్పుడు ఓట్లు ఉన్నాయని చెప్పేసి అంటూ ఆ తర్వాతకి ఓట్లు అయిపోయినాక మళ్ళీ మమ్మల్ని పట్టించుకుంటూ ఎవరు ఉండరు, ఏం చేసేటోళ్ళు ఎవరు ఉండరు సార్. ఇంకా అజయ్ కుమార్ గారు మీ ఇంటికి వచ్చి చెక్ ఇచ్చారు అందరి ఇళ్ళకి, కళ్యాణ లక్ష్మి అయిన వాళ్ళకి. మరి ఇప్పుడు ఈ 6 నెలల కాలంలో ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి తల్లి? తులం బంగారము, కళ్యాణ లక్ష్మి ఏమని పరిస్థితి? మా అమ్మ పిల్లలు 2 నెలల తర్వాత చెక్ వచ్చింది సార్. మాకైతే ఆయన ఇచ్చారు, అజయ్ కుమార్ ఇచ్చారు. వచ్చిందండి. ఇప్పుడు వచ్చింది. మరి ఇప్పుడు 6 నెలల్లో పెళ్లిళ్ళు కాలేదు మీకు? చాలా మంది అయినాయి. మా ఆడపడుచుకు అయింది కానీ ఇంతవరకు రాలేదు సార్. ఎవరికి ఇవ్వలేదు. ప్రజలు చాలా ముక్తకంఠంతో చెప్తున్నారు. ఎక్కడ అమలైందో చూపిస్తే ఖచ్చితంగా ఓటు వేస్తామంటున్నారు. ఓటు అడగడానికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా చెప్తే ఖచ్చితంగా మేము ఓటు వేస్తామంటున్నారు. అమ్మ ఏంది మళ్ళీ ఓట్ల పండుగ వచ్చింది కదా, 6 గ్యారెంటీలు అమలైపోయినాయి, ఇక మాకు ఓటు ఏమంటున్నారు? అమలు కాలేదు, ఒక్కటి కూడా కాలేదు అమలు. 0 బిల్లు అని చెప్పి కరెంట్ బిల్ చెప్పి ఈ నెల నుంచి చేస్తున్నారు. ఈ నెల బిల్లు వచ్చింది. 1900 వచ్చింది. బిల్లు కొట్టిండు అన్నాడు. ఏది 2000 ఏది? ఫ్రీ బస్ దేనికి? ఫ్రీ బస్ అసలు ఫ్రీ బస్ దేనికి ఉపయోగపడుతుంది? ఎంప్లాయీస్ అయితే ఉపయోగపడుతుంది. మాలాంటి పూజ చేసుకుంటే ఏం ఉపయోగపడుతుంది? అది ఉపయోగపడదు కదా. ఫ్రీ బస్ ఒకటి పెట్టి మొగోళ్ళకి నరకం చూపిస్తాడు. ఏం లేదు. రెండోది మొగోళ్ళు నరకం, ఆడోళ్ళు సీటు ఉన్నా కూడా నా పక్కన కూర్చోదంటే నిలబడిపోతున్నారు. అమ్మా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నీకేమైనా లాభం జరిగిందా? లాభం జరగలేదండి. మరి కేసీఆర్ గారు పెట్టుకుంటే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది. పరిపాలన పచ్చదనం అప్పటి నుంచే మాకు బాగుంది. ఇప్పుడు ఈయన వచ్చిన కానీ మాకేం అమలు చేయలేదు. కరెంటు బిల్లు అని అంటారు, కరెంటు బిల్లు కూడా ఏమీ చేయట్లే. ఒక నెల ఫ్రీ వస్తుంది, ఒక నెల మళ్ళీ బిల్లు వస్తుంది. ఇక అంతే. 2500 వేస్తున్నాడు, అది కూడా వేయలేదు. గ్యాస్ అనేది గ్యాస్ కూడా రావట్లేదు, ఏది రావట్లే. రాకుండా అటు చేస్తాడు. అడుగుతాం, మేము కలిస్తే అడుగుతాం, నువ్వేం చేసినవని మేము అడుగుతాం. ఓటు వేయమని అడుగు వస్తాడు కదా. నువ్వు 6 అమలు చేసినట్టున్నావు కదా, 6 అమలు చేస్తే నీకేస్తాం. నువ్వు చేయకోకుండా నీకేమని కావాల్సిన బంధువులకు ఎవరైనా చేశారేమో అండి. మాకైతే ఏ అమలు చేయలే, మాకు ఏది రాలేదు. వేస్ట్ అవన్నీ మాట్లాడండి. కనీసం మమ్మల్ని
మా అన్న ఉన్నప్పుడే మాకు ధైర్యం. మా అన్న ఇప్పుడు పోయిండు, మేము ఎవరిని అడుగుదానన్నా మాకు తోట రామారావు అన్న, కేసీఆర్ అన్న. ఇవాళ ఖమ్మంలో ఉన్నటువంటి కష్టం ఏంటి? వాటర్ ట్యాంక్ మీరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము నీళ్లు ఇస్తున్నాం, కరెంటు సమస్య లేదు, ఏ సమస్య లేదు అంటుంది. మరి మీరేమో ట్యాంకర్ పెట్టి నీళ్లు పోస్తున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఖమ్మం నగరానికి 60 డివిజన్లు ఉంటే 60 డివిజన్ల తాగునీటు మా డివిజన్ దానవాయిగూడెం చెప్తా నుంచే నీళ్లు ఖమ్మానికి పాలేరు నుంచి వచ్చినా జలసిరు నుంచి వచ్చినా మా డివిజన్ నుంచే అన్ని ప్రాంతాలకు పోతాయి. అసలు ఆ చెప్తా గత నెలలో 2 సార్లు 3 సార్లు 10 రోజులు వరుసన పోతే ఎప్పుడో 28 సంవత్సరాల క్రితం నేను ఖమ్మం వలస వచ్చిన ఆనాటి నుంచి గతంలో 2009లో 2008లో ఒకసారి నీళ్లు ఆనాడు ఉన్నటువంటి పాలకపక్షం మేమే మున్సిపాలిటీ తరఫున నీళ్ళు ఎల్లదీసి పైన నీళ్లు పాలేరులో జలాశయంలో నీళ్లు ఉంచి ఇక్కడ పూటిక తీయటానికి ఒక్కసారి చెప్తా ఎండింది మాకు గుర్తొచ్చిన తర్వాత. అట్లాంటి చెప్తా మొన్న కంప్లీట్గా ఎండిపోయి వారం 10 రోజులు తహతహలాడుకుంటా 3 టౌన్ ప్రాంతమే కాకుండా ఖమ్మం నగరం మొత్తం నీళ్ళకి ఇబ్బంది పడుతున్న ధర్మిలా అప్పుడే పోయిన నెలలోనే ఈ ట్యాంకర్ ఎమ్మటే మెకానిక్ దగ్గరికి వెళ్ళి షెడ్లో దీన్ని కొత్త ట్యాంకర్ తయారు చేయించడం జరిగింది. అంతే తయారు చేయించే వరకు కొద్దిగా లేట్గా అయింది. ఇప్పటికాడ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అరగంట పావు గంట అని అధికారులు టైం చెప్తా ఉన్నారు. ఇక్కడ నిత్యం పేద ప్రజలు కూలిపోయే వాళ్ళు, చేతి వృత్తుల మీద బతికే వాళ్ళు నీళ్ళకి ఇబ్బంది పడకూడదు, నా ప్రాంత ప్రజలు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు. ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి దహమనకాండకి ఇక్కడ ఈ ప్రాంతంలో నీళ్ళు లేకుండా చాలామంది పబ్లిక్ అలమటిస్తున్నారు. ఏదైనా ఫంక్షన్ అయినా కానీ నీళ్లు సరిపోని రావట్లేదు. గతంలో అట్లా ఉండేది కాదు. లైన్ మ్యాన్కో లేకపోతే వాటర్ మ్యాన్కో ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది, ఆ బజార్కు 1 గంట ఎక్కువ వదలమంటే గతంలో వదిలేదు. ఇప్పుడు కార్పొరేటర్ కాదు ఎవరు చెప్పినా కానీ ఈయన పద్ధతిలో ప్రభుత్వ యంత్రాంగం లేదు, పాలకులు కూడా పట్టించుకునే పద్ధతి లేకుండా పోయింది. గారు చాలా ప్రభుత్వాలను మీరు చూశారు, ఖమ్మంలో అనేక మున్సిపల్ వ్యవస్థలను చూశారు, ఇవాళ కార్పొరేషన్కి ఎదిగింది. ఈ పరిస్థితి ఉండేనా గతంలో? అసలు నీళ్ళ సమస్య ఉందా, లేకపోతే మీరే నీళ్ళు సప్లై చేస్తున్నారు? అసలు ఎందుకంటే ప్రభుత్వం నీళ్ళు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం. గత 10 సంవత్సరాల ముందు దాదాపుగా 95లో 2005లో నీటి ఎద్దడి ఉన్నప్పుడు ట్యాంకర్లతో సప్లై చేసేది. అదేవిధంగా నామా ముత్తయ్య ట్రస్ట్ ద్వారా కూడా ఆ రోజుల్లో ట్యాంకర్ సప్లై చేశారు. తర్వాత గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ నీటి ఎద్దడి లేదు. ప్రతిరోజు వాటర్ మాకు ప్రతి డివిజన్లో కూడా ప్రతి ఏరియాలో కూడా మున్సిపల్ వాటర్ వచ్చేది. కానీ దురదృష్టవశాత్తు పాలేరులో నీళ్లు ఉన్నా కూడా దానాగూడానికి నీళ్ళు ఇవ్వలేకపోవటం వల్ల ఒక 10 డేస్ ఖమ్మంలో బాగా నీటి ఎద్దడి ఏర్పడ్డది. అదేవిధంగా ఈ బొక్కలగడ్డ ప్రాంతం అదేవిధంగా 46, 47, 48 డివిజన్లో బోర్ వాటర్ తక్కువ ఉంటుంది. అందుకని మహిళలు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ విషయంలో వీళ్ళందరూ కలిసి రామారావు గారి ఇంటికి వెళ్ళి, సార్ మరి మాకు నీళ్ళు రావట్లేదు, ఏం చేయాలంటే సార్ తను కూడా ప్రభుత్వ పరంగా ప్రయత్నం చేశారు. చేస్తే నీళ్లు వాళ్ళు సరిగా సరఫరా చేయలేకపోయారు. అలాంటప్పుడు వాళ్ళందరూ కలిసి వాళ్ళ కుటుంబ పరంగా వాళ్ళ కుమారులు ఇద్దరు కూడా కలిసి ఆలోచించి ఈ ప్రజలకు మేలు చేసిన గతంలో ఎన్నోసార్లు ఇప్పుడు నీటిని అందించి వాళ్ళకు సహాయపడదామని ఒక నిర్ణయం తీసుకొని ఒక గొప్ప హృదయంతో తోట రామారావు కుటుంబం, గోవిందమ్మ గారు వాళ్ళ పిల్లలు ఈ ట్యాంకర్ని తీసుకొని ఇంటింటికి ఈ 3 డివిజన్లో వాళ్ళకు నీళ్ళు అందిద్దామని ఉద్దేశంతో ఈ ట్యాంకర్ ఈ రోజున ఓపెనింగ్ చేసి మహిళలను ఆదుకోవడం జరిగింది. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి ప్రజలు, అట్లాగే పాలకుల యొక్క ప్రజాగళం. వీళ్ళు ప్రజల్లో ఉన్నారు, జరుగుతున్నటువంటి కష్టాలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. కాబట్టే ప్రజల కష్టాలు తీర్చేందుకు తాగునీటి ఏర్పాటు చేశామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ కార్పొరేటర్ చెప్తున్నారు. ఏ తల్లిని టచ్ చేసినా, ఏ అక్కని టచ్ చేసినా ఒక విషయం చెప్తుంది, 6 గ్యారెంటీలు ఎవరిచ్చారో మా ఇంటికి వస్తే ఖచ్చితంగా వాళ్ళని అడుగుతాం, 6 గ్యారెంటీలు అమలైన తర్వాతనే ఓటేస్తామని చెప్పి కూడా మహిళలు ముక్తకంఠంతో చెప్తున్నారు. ఇది ఖమ్మం ప్రజల గళంగా కనిపిస్తుంది. ఇప్పుడు నాగరాజ్తో సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం సారథి నగర్.